హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ S3 Explores. మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఎండ్ వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. అరుణాచల శివుని దర్శనం చేసుకోవడం అంత ఈజీ అని ముచ్చట కాదు. ఎందుకంటే మీరు నన్ను రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్టయితే ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా ఒకరు టికెట్స్ మీద ఇంకొకరు వచ్చినాము అని. సో బేసిక్గా వాళ్ళకి టైం రాలేదు, మా మమ్మీ మా డాడీ నాకు టైం వచ్చింది వెళ్ళినాము. సో అదొకటి గుర్తుపెట్టుకో. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. అలాంటి శివయ్య ఆజ్ఞ లేనిది మనం అరుణాచలంలో అడుగు కూడా పెట్టలేము. ఇది మాత్రం నిజం. 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ, 8 లింగాల దర్శనం, 4 గంటల సమయం. ఇది అరుణాచల శివ ప్రత్యేకత. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు అన్ని డీటెయిల్గా చెప్తాను. సౌమ్యశ్రీకి చిన్నప్పుడు తల కోసేది, ఇప్పుడు సౌమ్యశ్రీ నా జుట్టు రిపేర్ చేస్తుంది. చిలక జుట్టు తప్పేదా ఉందా జుట్టు? చిన్నగా ఉన్నది కానీ ఇప్పుడున్న వెదర్కి వెళ్ళేటట్లేదు, అందుకోసమే మా మమ్మీకి హెయిర్ డ్రైయర్ మేము ఎగ్జాక్ట్గా 5 అవుతుంది. మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ పెట్టినాం ఇప్పుడే. మాకు ఒక పేపర్ ప్రొవైడ్ చేసినారు మేము ఉంటున్న ప్లేస్లో. సో దీన్ని బట్టి డైరెక్షన్స్ చూసుకొని స్టార్ట్ అయినాం. ఓకే, ఐ యూ రెడీ? రెడీ. ఓ, ఇక్కడ బోర్డు కూడా ఉంది, నేను చూపిస్తాను. రెడ్ ఏంటిది ఇది? టేస్ట్ ఎట్లుంది చూడు. బాగుంది, నైస్. కాయ 15 రూపీస్కి ఒకటి ఇచ్చినారు. ఇది రెడ్ కలర్లో ఉంది అరటిపండు మొత్తం, బట్ ఫ్లేవర్ మాత్రం సేమా? ఆల్మోస్ట్ సేమ్. రెడ్ ఉంది. అండ్ ఇక్కడ డైరెక్షన్ పెట్టినారు. మేము ఎగ్జాక్ట్గా ఈ రెడ్ మార్క్ ఉన్న దగ్గర ఉన్నాము. ఈ రెడ్ మార్క్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఉన్నాము. ఇట్లా అని తిరిగి రావాలి మళ్ళీ. ఓకే, లెట్స్ గో. ఫస్ట్ మనం ఏం ఫెస్టివల్ స్టార్ట్ చేసినా గణపతి దేవునితో స్టార్ట్ చేస్తాం కాబట్టి ఫస్ట్ గణపతి దేవుని దర్శనం చేసుకొని వెళ్దాం. మొత్తం 8 లింగాలని మిస్ చేయకుండా దర్శనం చేసుకుంటేనే మనం గిరి ప్రదక్షిణ పూర్తి చేసినట్టు ఉంటుంది. ఒక్క లింగంకి ముందు ఒక గణపయ్య ఉన్నాడు, నందీశ్వరుడు ఉన్నారు. సో మేము ఫస్ట్ స్టార్ట్ చేసింది యమలింగం నుండి, మళ్ళీ లాస్ట్ వచ్చింది అగ్నిలింగం వరకు. స్టేషన్ నుండి వస్తున్నప్పటి నుండి చూస్తున్నాము. నార్మల్ పీపుల్ కంటే ఫారినర్స్, అంటే ఇండియన్స్ కంటే ఫారినర్స్ని ఎక్కువ చూసినాం ఇప్పుడు వరకు అయితే. తీసుకో, పడుతుంది, తీసుకో. టీలా ట్రైన్లా బాగుండవు, అందుకే రావాలి. కొన్ని సజెషన్స్ ఇస్తాను, అవి మీకు నచ్చితే ఫాలో అవ్వండి. గిరి ప్రదక్షిణ మీరు కానీ ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే మీరు వెళ్తున్న వాళ్ళలో ఏజ్డ్ పర్సన్స్, అంటే అబోవ్ 50 ఏజ్ ఆర్ 45 అట్లా ఉన్న వాళ్ళైతే వాళ్ళు నడవగలుగుతారా లేదా అన్నది ఫస్ట్ ఒక ఎస్టిమేషన్ వేసుకోండి. ఆర్ ఎల్స్ బెటర్ ఆటోస్ ఉంటాయి అక్కడ. 3 మెంబర్స్ అయినా 4 మెంబర్స్ అయినా ఒక గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేయడానికి 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అందులో అయినా తీసుకెళ్ళండి. అండ్ మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఏ ఒక్క లింగంని కూడా మిస్ చేయకుండా దర్శనం మాత్రం చేసుకోవాలి. అంటే మనం వెళ్ళే టైం వరకు క్లోజ్ చేసి ఉన్నా సరే బయట నుండైనా శివుడిని దర్శనం చేసుకోండి. అట్లీస్ట్ గర్భగుడిలోకి వెళ్ళలేకపోయినా సరే చూడండి, దర్శనం చేసుకోండి, మళ్ళీ నెక్స్ట్ లింగంకి వెళ్ళండి. గిరి ప్రదక్షిణ చేస్తున్న టైంలో ఫుడ్కి మాత్రం అస్సలు ఇబ్బంది ఉండదు. ఫుడ్ అనే కాదు, మీరు అరుణాచలంలో ఎక్కడ తిరగాలనుకున్నా సరే అన్నదానాలు మాత్రం చాలా ఉంటాయి. అండ్ మేము దర్శనం అంటే గిరి ప్రదక్షిణ తర్వాత నెక్స్ట్ డే శివుని దర్శనం చేసుకొని రిటర్న్ వస్తున్నప్పుడు అక్కడ ఇండ్ల లోపల, అంటే ఇట్లా పెద్ద పెద్ద హాల్స్లో కాదు కానీ ఇండ్ల లోపల కూడా చిన్నగా వాళ్ళకి ఎంత వసతి ఉంటే అంతలో పెట్టి అన్నదానం చేస్తున్నారు. సో అట్లా కూడా ఉంటాయి. మీరు ఫుడ్కి మాత్రం మాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.
సో అది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. మేము బయట అనేది తింటామంటే అది మీ ఇష్టం. బట్ అన్నప్రసాదంలో కూడా, అన్నదానంలో కూడా మంచి ఫుడ్ ఉంటుంది. ప్రతి ఒక్క లింగ దర్శనం ముందు 500 మీటర్లు లేకపోతే కిలోమీటర్కి ముందు నుండే మనకు డైరెక్షన్స్ చూపిస్తూ ఉంటుంది. ఒక బోర్డు ఉంటుంది మనం ఎక్కడ ఎగ్జాక్ట్గా ఉన్నామని. లేదు అని అంటే మన దగ్గర మొబైల్ ఉంటే ఫుల్ సిగ్నల్ ఉంటుంది, అక్కడైనా సరే మీరు ఆన్ చేసుకొని వెళ్ళండి, ఎటువంటి ఇబ్బంది లేదు. మొబైల్లో డైరెక్షన్ అయినా మనకు అక్కడ డిస్ప్లే చేసే బోర్డు అయినా సరే పర్ఫెక్ట్ డైరెక్షన్ ఇస్తుంది అనమాట. సో ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ లింగం దర్శనం చేసుకున్నాం, యమలింగం ఒకటి. బెంగళూరు, హోగెనక్కల్, కృష్ణగిరి, చెంగం, వెల్లూరు. గణపతి ఉన్నాడు, శివలింగం లేదు. అంటే ప్రతి స్టార్ట్కి ఒక వినాయకుడు ఉన్నట్టున్నాడు. ఇక్కడ నుండి స్టార్ట్ చేసే వాళ్ళు ఇక్కడ వినాయకుడిని దర్శనం చేసుకోవాలి. మాది గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయ్యే వరకు దగ్గర ఒక 500 నుండి 1000 మంది సాధువులను చూసినాం మేము. వాళ్ళకి నిజంగా మొక్కాలి, ఎందుకంటే ఎవరితో సహాయం లేకుండా ఎలాన్గా అసలు ఎట్లా ఉంటారో అది ఇక వాళ్ళకే సాధ్యమవుతుంది. బట్ ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఇట్లా అడుక్కున్నాడు ఏంది, మీరు పని చేసుకొని బతకొచ్చు కదా అనే మాటలు మనం మాట్లాడకూడదు. మన దగ్గర ఏదన్నా ఉంటే తోచింది ఇవ్వాలి అంతే, అంతకుమించి వాళ్ళతో మనం ఏమన్నది. ఎందుకంటే వాళ్ళ జీవన విధానం అది కాబట్టి మనం ఎవరిని కూడా ఒక మాట కూడా అనొద్దు, మన పని మనం చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఒక లింగం వస్తుంది అన్నట్టు. లింగం, నైరుతి లింగం దర్శనం కంప్లీట్. ఇంకా 6 లోపల పోతే కనిపిస్తుంది శివ. అన్నదానం. సూర్యలింగం కంటే ముందు రుద్రాక్ష, ఫ్రీ రుద్రాక్ష, ఒకరికి ఒక రుద్రాక్ష ఇస్తారు, అది తప్పకుండా తీసుకోండి. ఇట్లా ఉంటుంది బోర్డు. వరుణలింగం. ఇలా ఆటోలు ఎక్కి దిగుతారా? ఆటోలు ఎక్కి దిగుతారు. ఇక
ఇగో ఇగో వర్ణలింగం వచ్చినాం. థర్డ్ లింగం కంప్లీట్ అయిపోయింది, వరుణలింగం. నెక్స్ట్ మధ్యలో ఆది అన్నమలై టెంపుల్ వస్తుంది. ఇది 8 o'clock క్లోజ్ అవుతుందంట. సో అక్కడికి వెళ్ళాలి. ఒక 600 meters దూరంలో ఉంది. సో అక్కడి నుండి ఒక ఎందుకు నడవరా నడువు వస్తుంది. అడ్జూడు అంత పెద్దగా ఉన్నది గ్లాస్ అది. బాగుందా? ఇట్లా 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 14 కిలోమీటర్లు నడవాలి అని అంటే కొంచెం లిక్విడ్ కానీ ఫుడ్ కానీ మనకు అవసరం ఉంటుంది. సో బెటర్ లేదు నేను తినను డైట్లో ఉన్నా అంటే నడవదు. కొంచెం తింటేనే ఎనర్జీ వస్తుంది. కాబట్టి దారిలో ఏదైనా ఇట్లాంటి లిక్విడ్స్ దొరికితే తాగుతూ ఉండండి, తింటూ ఉండండి. అండ్ ఇబ్బంది పడకండి, టాయిలెట్స్ కూడా ఉంటాయి అక్కడే. టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయి అన్నది కూడా ఒక 300 meters 500 meters దూరంలో ఉన్నప్పుడే డైరెక్షన్ చూపిస్తూ ఉంటుంది. సో ఏ ఇబ్బంది ఏం లేదు. బట్ బెటర్ మీరు ఫుడ్ తింటూనే గిరి ప్రదక్షిణ చేయడం మంచిది అని నేను చెప్తా. ఎందుకు అనంటే 14 కిలోమీటర్లు అనేది ఈజీ థింగ్ కాదు. మధ్యలో దేవుణ్ణి దర్శనం చేసుకోవాలి అంటే మొత్తం ఉపవాసంతోనే ఏం తినకుండా నడుస్తా అంటే మాత్రం మూర్ఖత్వం అవుతుంది అని నా ఒపీనియన్. మనం తినుకుంటూ శివుని దర్శనం చేసుకుంటూ కూడా మనం గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేయొచ్చు. అండ్ నాన్ వెజ్ తినకండి. బెటర్ నాన్ వెజ్ తినకండి కదా, అసలు తినొద్దు. అది తప్పైద్ది. ఒక జీవిని చంపి మనము తింటూ మనం ప్రదక్షిణ చేయడం అనేది తప్పు. బెటర్ లిక్విడ్ ఫుడ్స్ తీసుకోండి సాలిడ్ ఫుడ్ కంటే ఎక్కువగా. ఎందుకంటే బాడీ హైడ్రేటెడ్ ఉంటుంది, కొంచెం ఎనర్జీ వస్తుంది. నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా 8 లింగాలు పక్క దర్శనం చేసుకోవాలి. దర్శనం చేసుకుంటేనే గిరి ప్రదక్షిణ పూర్తయినట్టు. కానీ ఆఫ్టర్ 8 తర్వాత టెంపుల్స్ క్లోజ్ అయితే. బట్ ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆ లింగం మనము చూడొచ్చు. చూసే అంత అంటే మనకి కనపడుతుంది. దేవుడు అనేది కనిపిస్తారు. సో దేవుడు కనిపిస్తారు కానీ మనం లోపలికి వెళ్ళలేము అంతే. పక్కా దేవుడు మాత్రం మనకు కనిపిస్తారు. సో బయట నుండి అయినా సరే చూసి అక్కడ ఆగి దండం పెట్టుకొని ఇంకొక లింగం దగ్గరికి వెళ్ళండి. ఐదు లింగాల దర్శనం కంప్లీట్ అయింది ఇన్ 3 hours. ఇంకా 3 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేది రాజగోపురం దగ్గర. దాని తర్వాత ఇంకొక 2 ఇంద్రలింగం, అగ్నిలింగం కంప్లీట్ అయిపోతుంది. కుబేరలింగం దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మనకి రైట్ సైడ్లో మోక్ష మార్గం ఉంటుంది. అది నైట్ టైంలో వెళ్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాము, చూడకుండా వెళ్ళిపోతాం. సో బెటర్ అది చూసుకోండి. సో మేము అది మిస్ చేసినాము. ఆల్మోస్ట్ ఒక 2-3 kilometers ముందుకు వెళ్ళిపోయిన తర్వాతకి మాకు ఐడియా వచ్చింది. అంటే మాకు కాల్ చేసి మోక్ష మార్గం వెళ్ళినరా అని అంటే అప్పుడు ఐడియా వచ్చింది. బట్ మేము ఆల్మోస్ట్ ఒక 2 kilometers ముందు వచ్చేసినాం. సో నెక్స్ట్ డే మళ్ళీ ఆటో తీసుకొని వెళ్ళినాం. అరౌండ్ 500 ఛార్జ్ చేసిండు. అక్కడ మోక్ష మార్గంకి వెళ్ళి మళ్ళీ టెంపుల్కి వెళ్ళే వరకు 500 ఛార్జ్ చేసిండు. సో మీరు మాత్రం మిస్ చేయకండి మేము చేసినట్టు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఎద్దు కనిపిస్తుంది కదా, ఇక్కడికి వచ్చిన తర్వాతకి
హైవే ఉంటుంది, పక్కన సర్వీస్ రోడ్ ఉంటుంది. మనం వెళ్ళాల్సింది రాజగోపురం కాదు, ఈశాన్య లింగంకి వెళ్ళాల్సిన డైరెక్షన్ సర్వీస్ రోడ్ నుండి వెళ్ళాలి. అక్కడ మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకండి మీరు. సర్వీస్ రోడ్ నుండి వెళ్తే ఈశాన్య లింగం వస్తుంది, మళ్ళీ అక్కడ నుండి మనకు డైరెక్షన్స్ ఉంటాయి రాజగోపురంకి వెళ్ళడానికి. అండ్ ఇక్కడ మనకి డైరెక్షన్స్ డిస్ప్లే చేస్తున్న బోర్డు పైన కూడా మోక్ష మార్గం ఎగ్జాక్ట్ ఎక్కడ ఉంటుంది అన్నది వాళ్ళు పెట్టలేదు. సో అక్కడ అది కూడా ఒక మిస్టేక్ అయింది, మేము గుర్తుపెట్టుకోలేకపోవడం. సో మీరు మాత్రం అలాగా మిస్ చేయకండి. ముందు చెప్పినట్టుగా మేము మిస్ చేయడం వల్ల మళ్ళీ నెక్స్ట్ డే వచ్చినాం. సో కొంచెం టైం వేస్ట్ అవుతుంది, మనీ పోతాయిలే కానీ టైం వేస్ట్ అవుతుంది. సో బెటర్ చూసుకోండి. కుబేరలింగం దాటిన తర్వాత రైట్ సైడ్లో మోక్ష మార్గం ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, రైట్ సైడ్లో హైవే ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో సర్వీస్ రోడ్ నుండి మనం వెళ్ళాలి. ఎందుకేసి చెప్పి వైట్ పెయింట్ ఎందుకేసి చెప్పా కొడితే కాలు కాలకుండా ఉండడానికి ఫుల్ పెయింట్ వేస్తారు. ఇదే వైట్ పెయింట్. Yes we can. Yes we can. ఏమో లోపల కానీ కనిపిస్తలే. కింద కానీ క్లోజ్ చేసా. గోర్లు లేవు. ఒకటి తీసిన తీయద్ది. రాజగోపురం దగ్గరికి రీచ్ అయ్యే వరకు మాకు 6 లింగాల దర్శనం అయిపోయింది. ఇంకా 2 ఉండే, ఇంద్రలింగం అండ్ అగ్నిలింగం. అక్కడికి వెళ్దామని వెళ్ళే వరకు ఇక్కడ మధ్యలో రథాలు తీస్తున్నారు. మేము ఫస్ట్ టైం వెళ్ళడం వల్ల మాకు ఒకటే దారి తెలుసు, దాని తర్వాత ఇంకొక దారి తెలియదు అనమాట. ఇక్కడ కొంచెం ఆగమైనము. సో బెటర్ మీరు ఇట్లాంటి టైంలో వెళ్ళినప్పుడు మాత్రం మార్నింగ్ చేయండి గిరి ప్రదక్షిణ. మార్నింగ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ఎక్కువ మంది జనాలు ఉండరు. ఆర్ఎల్స్ ఇంకా మీరు ఫ్రీక్వెంట్గా వెళ్ళేది ఉంటే మీ కన్వీనియంట్ టైంని బట్టి వెళ్ళండి. బట్ తోపులాట జరుగుతుంది, కొంచెం జాగ్రత్తగా చేయండి. అండ్ నేను చెప్పినట్టుగా ఫస్ట్ మేము మోక్ష మార్గం మిస్ చేయడం వల్ల నెక్స్ట్ డే ఫస్ట్ అక్కడికి వెళ్ళినాము. నీకు ఇబ్బంది అనిపిస్తే వదిలే, దండం పెట్టుకోగంతే. దండం నడుము నొప్పి ఉందా మీకు? అదే ఉన్నది దోస్తాడు. దేవుడు ఇచ్చిండు అన్నట్టు, ఏం చేస్తాం, వరం ఇచ్చిండు. మోక్ష మార్గంలో నుండి బయటికి రావడానికి ఒక్కరో ఇద్దరో మ్యాక్సిమం అంతే భయపడి వెనుకకి వెళ్ళిపోయినారు. బట్ మ్యాక్సిమం ఎంత పర్సనాలిటీ ఉన్న వాళ్ళైనా సరే మేము ట్రై చేస్తామని చెప్పేసి చేసినారు. బట్ ఎవరు కూడా మధ్యలో ఇరుక్కుపోలేదు. బట్ ఏంటి అని అంటే అది నమ్మకం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా మీరు భయపడి మధ్యలోనే వదిలేస్తే మాత్రం
మ్యాక్సిమం ఇరుక్కుపోరు, మ్యాక్సిమం చాలామంది బయటకే వచ్చేస్తారు. బట్ భయపడకండి. ఫస్ట్ థింగ్ మా డాడీ అయితే చాలా ఈజీగా వచ్చేసిండు. బట్ మా మమ్మీ ఫస్ట్ మంచిగా వచ్చింది, బట్ లాస్ట్లో కొంచెం ఇబ్బంది పడింది. ఇక్కడ టెక్నిక్ ఏంటిది అని అంటే, మనం వెళ్ళేటప్పుడు కొంచెం హైట్లో వెళ్ళి సైడ్కి టర్న్ అవ్వాలి, సైడ్కి టర్న్ అయ్యి మళ్ళీ కిందికి వంగాలి. బట్ మా మమ్మీ ఇక్కడ మిస్టేక్ ఏం చేసిందంటే పైనకి లేచింది. సో అందువల్ల కొద్దిసేపు ఇబ్బంది పడి మళ్ళీ తర్వాతకి బయటకి వచ్చేసింది. నేను మాత్రం చాలా అంటే చాలా ఈజీగా వచ్చేసిన, ఎందుకంటే కొంచెం పర్సనాలిటీ తక్కువ ఉంటుంది కదా. సో మా మమ్మీకి బ్యాక్ పెయిన్ ఇష్యూ ఉంది, అయినా సరే డేర్ చేసి వెళ్ళిపోయింది. సో మా మమ్మీ వెళ్ళిపోయింది అని అంటే మీరు కూడా డేర్ చేసి వెళ్ళొచ్చు. సో నమ్మకం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మా మమ్మీ బయటికి వచ్చేప్పటి వరకు ఎవరు హెల్ప్ తీసుకోలేదు, కానీ జారి కింద పడిపోయేసరికి లేవలేకపోయింది. సో అక్కడ పక్కన అయ్యప్ప స్వామి ఉంటే హెల్ప్ చేసినారు. మోక్ష మార్గం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మేము దర్శనానికి వెళ్ళిపోయినాం. అంటే మేము ముందు రోజే గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసినాం, బట్ ముందు చెప్పినట్టుగా మర్చిపోవడం వల్ల మళ్ళీ నెక్స్ట్ డే వచ్చినాం. మేము 50 రూపీస్ దర్శనంకి వెళ్ళినాము. అరౌండ్ 2 hours టైం పట్టింది. కొంచెం లోపల దాకా వెళ్ళొచ్చు, గర్భగుడి లోపల దాకా లింగంని దర్శనం చేసుకోవడానికి. గిరి ప్రదక్షిణ అరౌండ్ 5 to 6 hours పట్టింది. 4 hours అని చెప్తారు, బట్ నేను వెళ్ళింది మా పేరెంట్స్తో కాబట్టి కొంచెం ఆగి వెళ్ళినాం. ఒకటి అబ్జర్వ్ చేసిన, చెరుకు గడలు ఉంటాయి కదా, చెరుకు గడలకి ఉయ్యాలలాగా తొట్టె కట్టి అందులో పాప అయితే పాప, బాబు అయితే బాబుని తీసుకొని దేవుడి దగ్గరికి వెళ్తున్నారు. మేబీ వాళ్ళ మొక్కేమో అది. ఇది మాత్రం బాగా నచ్చింది నాకు. దాని తర్వాత మేము దర్శనం కంప్లీట్ చేసుకొని వస్తుంటే లోపలికి ఒక ఇంట్లో అన్న ప్రసాదం పెడుతున్నారు. సో అక్కడికి వెళ్ళి ఫుడ్ తిన్నాం. చెప్తున్నా కదా, అసలు తిరువన్నామలై, అరుణాచలం ఎక్కడ తిరిగినా సరే మీకు ఫుడ్కి మాత్రం ఇబ్బంది ఉండదు.
దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత రమణ మహర్షి ఆశ్రమం లోపలికి వెళ్ళినాం. కెమెరా లేదు లోపలికి, సో ఏం క్యాప్చర్ చేయలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ఎండ్. బాయ్.